నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించుకున్నాడు. తిని తినక చాలా ఇబ్బందులు పడుతూ చదివించాడు. మొత్తం మీద అబ్బాయిది ఇంజనీరింగ్ పూర్తయింది, జాబ్ లో జాయిన్ అయ్యాడు. జీతం ఎంత అయ్యా అంటే 8,000. మెల్లిమెల్లిగా కంపెనీలు మారుతున్నాడు, 30,000 అయింది. 6 ఏళ్ళు అవుతుంది ఇప్పటికే. ఈ 6 ఏళ్లలో ఆ అబ్బాయి ది బెస్ట్ కంపెనీలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. యాన్యువల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? 50 లక్షలు. నిజం నేను చెప్పేది. వాళ్ళ కళ్ళతో సరిగ్గా ఎప్పుడు ₹1,00,000 చూసిన జీవితాలు కాదు వాళ్ళవి. అంతటి హీనమైన స్థితిలో బతికారు వాళ్ళు. అంత కష్టాలు అనుభవించి కన్నీళ్లు దిగమింగుకుంటూ బిడ్డను చదివించుకున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ మంచి పొజిషన్కి వెళ్ళాడు. సంవత్సరానికి 50 లక్షలు అంటే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని లెక్కెట్టుకోవడమే. ఏమనాలి ఇప్పుడు దాన్ని? ఒక రకమైన అనుగ్రహ ఐశ్వర్యం అనాలి అంతే. అప్పటి వరకు పెళ్లికి పిలవలేని వాళ్ళు ఇంటికొచ్చి మరీ బొట్టు పెట్టి అక్క మీరు దగ్గరుండి జరిపించాలని అంటారు. ఎందుకు అన్ని దగ్గరుండి ఎందుకు జరిపించాలి? 50 లక్షలు వస్తున్నాయి కాబట్టి సంవత్సరానికి. అప్పటి వరకు పిల్లలేమని అన్నోళ్ళు అసలు మేము చిన్నప్పుడే అనుకున్నాం వీడికి ఇద్దామని అంటారు. డబ్బులు ఏమనుకోండి దగ్గర కూడా రారు.